రిషికేశ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ యోగా ఇన్ ఇండియా. చాలా వరకు ఫారినర్స్ రిషికేశ్కి వచ్చి యోగా నేర్చుకుంటారండి. వాళ్ళు రావడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి, ట్రెడిషనల్గా యోగా పుట్టింది మన ఇండియాలో. సో ఎక్కడైతే పుట్టిందో అక్కడ కానీ నేర్చుకుంటే మనం కరెక్ట్గా నేర్చుకోగలుగుతాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు కదా, కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేసి చెప్పొచ్చు, వాళ్ళ నాలెడ్జ్ యాడ్ చేసుకొని వాళ్ళ ట్రెడిషన్స్ యాడ్ చేసి. అదే ఇండియాకే వస్తే ఎక్కడి నుంచి పుట్టామో రైట్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. రెండవది, సాంస్క్రిత్కి ఉండే ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు యోగాలో యాక్చువల్లీ మనం రాసిన బుక్స్ అయితే క్లాసికల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సాంస్క్రిత్లో ఉంటాయి అన్నమాట. ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్రాలు ఉన్నాయి. మంత్రం అనేది కూడా ఒక యోగా, మంత్ర యోగా అని ఉంటుంది. ఈ సాంస్క్రిత్ చాలా చక్కగా ఫ్లూయెంట్గా పలకగలిగేది మన ఇండియన్స్. స్వతహాగా మనకు వచ్చింది అది. మన వాక్ చాతుర్యంలో సాంస్క్రిత్ని ఈజీగా మనం పలకగలుగుతుంది మన నాలిక. అలా ఫారినర్స్ పలకలేరు. అందుకని వాళ్ళు అది నేర్చుకోవడానికి, అంటే ట్రెడిషనల్గా యోగా నేర్చుకుంటూ యోగాలో ఉండే శ్లోకాలు కానీ, యోగాలో ఉండే మన మంత్రాలు కానీ ఇక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ నేర్పించడానికి వెళ్ళారనుకోండి, ఇండియన్ టీచర్కి చాలా వాల్యూ ఇస్తారు. ఇక్కడ నేర్చుకున్న వెళ్ళిన ఫారినర్ కన్నా ఇక్కడ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యోగా టీచర్, ఇప్పుడు నేను పిహెచ్డి చేసి మొన్న లాఓస్కి ఎంట్రీకి వెళ్ళినప్పుడు దే గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు అస్. మనల్ని ఎంత రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటారంటే, చూసుకుంటారు ఫుడ్ దగ్గర నుంచి. వాళ్ళకి మనం అంటే అంత వాల్యూ ఇస్తారు. అదే వాల్యూ మన ఇండియాలో కొద్దిగా లూజ్ అయిపోతుందండి. అంటే బయట వాళ్ళు మనల్ని నెత్తి మీద ఎక్కించి చూసుకుంటూ ఉంటే, ఇక్కడుండే మన ఇండియన్స్కి అసలు యోగాకి ఇంత వాల్యూ ఉంటుందా అనేది కూడా చాలా మందికి తెలియదు. అంటే చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు.